సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మరో 5 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో 4 గంటల భద్రత ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారులు చేశారు. ప్రధానంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూమ్లో కడప జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల వీవీప్యాడ్లు అలాగే ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 అంచెల భద్రతా వ్యవస్థతో పోలీస్ అధికారులు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా వీవీప్యాడ్లు ఈవీఎంలకు భద్రతను ఏర్పాటు చేశారు. 4వ తేదీ జరిగే కౌంటింగ్కి సంబంధించి కూడా ఎలాంటి పొరపాట్లు జరగకోకుండా వ్యూహాత్మకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. కడప నగరం అంతా కూడా 7 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్కడ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఇబ్బందులు కలిగించేవారుంటే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్లకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని తెచ్చుకున్నారు. వారికి సంబంధించి ఏవైనా క్రిమినల్ కేసులుంటే వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించేది లేదని కూడా ఇప్పటికే ఆయా అభ్యర్థులకు చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రత్యామ్నాయంగా వేరే ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఎన్నికల అధికారులు అభ్యర్థులకు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఎన్నికల రోజు జరిగిన చెదురుమదురు సంఘటనలో పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా కేసుల్లో ఉన్నారు. ఆ కేసులకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఉన్నతాధికారుల సూచనల మేరకు వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలా లేదా అన్న విషయాన్ని కూడా 2 రోజుల్లో స్పష్టం చేస్తామని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. పోలీసు భద్రతా వ్యవస్థలో కౌంటింగ్ హాలు పూర్తిగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడికి సంబంధించి లోపలికి వెళ్ళే ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం తనిఖీ చేయడం జరుగుతుంది. కడప నగరంలో లాడ్జీలన్నీ కూడా 3, 4వ తేదీలో ఎలాంటి వ్యక్తులకు కూడా బయటి వ్యక్తులకు లాడ్జీల్లో అనుమతించకూడదని కూడా ఇప్పటికే వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ప్రత్యేకమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా కడప నగరంలో 3, 4 తేదీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరు బయటి వ్యక్తులు కడప నగరంలోకి రాకూడదు, ఇక్కడ అనవసరంగా ఎక్కడ కూడా గుమికూడకూడదు అని కూడా పోలీస్ అధికారులు సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు చూస్తున్నాం ఇక్కడ లోపలికి వెళ్ళే కౌంటింగ్ సిబ్బంది అలాగే విఆర్ఓలు విఆర్ఏలు ఇతర సిబ్బందికి సంబంధించి కూడా ప్రత్యేకమైన గుర్తింపు కార్డులను ఏర్పాటు చేశారు. ఆ గుర్తింపు కార్డులు ఉంటేనే వారికి అనుమతిస్తున్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే వెళ్తున్నారో వారి పూర్తి వివరాలను అభ్యర్థులు ఆయా పార్టీలు తమకు ముందుగానే తెలియజేయాలని కూడా అధికారులు సూచించారు. ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు నడమగా 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్.